వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మకండి. ఎన్నికల ప్రచార సమావేశాల్లో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నెలకొన్న ఉగాది శోభ, జనాలతో కిక్కిరిసిన పుంగనూరు, అమాంతంగా పెరిగిన పూల ధరలు. పేదలకు అక్షయ పాత్రగా మారుతున్న అమ్మ అన్నదాన కార్యక్రమం. అనుమతులు ఉన్నా సరే వాహనాలను తనిఖీ చేయాలి. జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. వార్తలోని వివరాలు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చే మోసపూరిత హామీలను నమ్మకండి. అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగనే రావాలని రాష్ట్ర మంత్రి పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచార సమావేశాల్లో భాగంగా సోమవారం సోమల మండలంలో పర్యటిస్తూ 15 గ్రామ పంచాయతీల్లో మంత్రి సమావేశాలు నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు మనం ఎన్నికలకు పోతా ఉన్నాం. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అర్చించడానికే ఇక్కడ నేను ఈరోజు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే దాదాపు అన్ని సంక్షేమ పథకాలు ఎన్నికల ముందు ఏవైతే చెప్పాడో 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా అమలు చేశాడు. అమలు చేసి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా నాకు మద్దతు ఇవ్వండి, నన్ను ముఖ్యమంత్రిని రెండోసారి చేయండి అని చెప్పి వారు మన ముందుకు వస్తూ ఉన్నారు. మరి చెప్పిన మాటలు అన్నీ కూడా కాపాడి ఏది చెప్పాడో అదంతా అన్నీ కూడా చేసి ఈరోజు మన ముందుకు వస్తూ ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా మీరు గమనించాలి. ఆయన 2014లో చాలా హామీలు ఇచ్చాడు. దాదాపు 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు. ఎన్నికలు అయిపోయినాయి, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోనే కనపడకుండా చేశాడు. ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. సూపర్ 6, సూపర్ 7 అనే హామీలు అని చెప్పి ముఖ్యమైన హామీలని మన ఇళ్లకు ఇప్పుడు కూడా పాంప్లెట్ తెచ్చి ఇస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ అమలు చేస్తారా? 2014లో అమలు చేశాడా? మరి ఇప్పుడు అమలు చేస్తాడా? కేవలం ఆ పేపర్లను రాసి బూటకు మాటలన్నీ చెప్పి అధికారం లేకొచ్చి ఆ తర్వాత మళ్ళా 5 సంవత్సరాలు మన అందరికీ కూడా ఇబ్బంది పెడతాడా అని మీరు బాగా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మహిళా తల్లులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, 2014 నుంచి 2019 దాకా మీ అకౌంట్లు ఏ విధంగా ఉన్నాయి, మీ అకౌంట్లలో అప్పులు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా, ఈరోజు మీ అకౌంట్లు ఎట్లున్నాయి, 2019 నుంచి 2024 దాకా ఇది వేరే చేసుకుంటేనే మీకు ఏ విధంగా మనకు మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మనకు మంచి చేశాడు, ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ఆర్థికంగా ఆదుకున్నాడా లేదా, ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో లాభపడినాడా లేదా ఈ ప్రభుత్వంలో, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే తప్పనిసరిగా మీరు కూడా ఒక మంచి నిర్ణయం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే మనకు ఉత్తమమైన నాయకుడు, ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావాలని మీరే నిర్ణయించుకుంటారు. మరి ఆ విధంగా మీరు మంచి చెడ్డలు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఆ రోజు జన్మభూమి కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల్లో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదైనా ఒకటో పెన్షన్ కానీ ఇల్లు కానీ ఇస్తే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు లేదా వాళ్ళ నాయకులు చెప్పినట్లు చేసేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏది కూడా చూడకుండా కులము, మతము, లేదా మాకు ఓట్లేసారా లేదా మీరు ఏ పార్టీకి ఓట్లేశారు, ఇవన్నీ కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని ఒక కొలబద్దగా తీసుకొని పేదలందరికీ కూడా ఈరోజు మనం న్యాయం చేశాం. ఇవన్నీ ఒకసారి మీరు బేరీజ్ చేసుకుంటే ఇంతకంటే మంచి ప్రభుత్వం ఏది ఉండదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ కూడా గుర్తుంటే మేము ఓట్లు అడిగే పని కూడా లేదు. తప్పనిసరిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యడానికి ఆశీర్వదిస్తారు, మద్దతు ఇస్తారు. ఆ విధంగానే ఈరోజు రేపు 13వ తేదీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల. మన ఇక్కడ శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను, అదేవిధంగా మిథున్ పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నారు. ఇద్దరిని కూడా గెలిపించే పరిస్థితి మన నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీతో గెలిపించే పరిస్థితి మీరు తీసుకురావాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మన మీద పోటీ చేసేవాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి,
ఆయన 3.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్లమెంటుకు పోటీ చేస్తున్నాడు మీద బీజేపీలో చేరి. 3.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం విడిపోయేదానికి ప్రధాన కారకుడు, ఈ రాష్ట్రం విడగొట్టి మనకు క్యాపిటల్ కూడా లేకుండా చేసిన దాంట్లో ప్రథమ ముద్దాయి కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది, బీజేపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు. మరి చిత్తుగా ఆయన ఓడించే కార్యక్రమం మనమందరూ కూడా చేయాలని చెప్పి మీకు మనం చేస్తాం. మన ప్రభుత్వంలో మనం మంజూరు చేసుకునేవి కూడా జరగనీయకుండా పనిచేస్తూ ఉన్నాడు చంద్రబాబు. మరి ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఇంకొక వైపు బీజేపీ తరఫున పోటీ చేసి కిరణ్ కుమార్ రెడ్డి, ఇద్దరే మనం అత్యధిక మెజారిటీ ఇక్కడ చూపించాలా. మీరందరూ కూడా దయచేసి తప్పు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయండి, ఎంపీకి ఎమ్మెల్యేకి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా అర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రిటర్నింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చిన వాహనాలను కూడా ఎఫ్ఎస్టీ టీం తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశం హాల్ నందు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్యతో కలిసి జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీ టీమ్స్ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన బాధ్యతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చిన వాహనాలను కూడా తనిఖీ చేయాలని సంబంధించిన టీమ్స్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 18న అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, అప్పటి నుండి మరింత బాధ్యతతో టీమ్స్ విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేయాలని, వాహనాల తనిఖీల్లో 50,000 రూపాయలపై నగదు ఉంటే వాటికి సంబంధించి సరైన ఆధారాలు ఉంటే విడిచిపెట్టాలని, సరైన ఆధారాలు లేకుండా అనుమానంగా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు పంపించాలన్నారు. వెంటనే ట్రెజరీకి నగదు అందజేయాలని, సంబంధించిన వ్యక్తులకు తగిన రసీదు ఇవ్వాలన్నారు. ఓటర్లకు పంపిణీకి సంబంధించి వివిధ రకాల బహుమతులు ఉంటే వాటికి సంబంధించి వే బిల్లు సక్రమంగా ఉందా లేదా అని పరిశీలించి సరిగా లేకుంటే సీజ్ చేసి కేసు నమోదు చేయాలన్నారు. వాహనాలు తనిఖీ చేసేటప్పుడు తప్పకుండా వీడియో కవరేజ్ చేయాలన్నారు. పోస్టాఫీసులు, బ్యాంకుల నుండి ఇతర పోస్టాఫీసులకు, బ్యాంకులకు నగదు పంపిస్తూ ఉంటే ముందుగానే సంబంధిత అధికారులు ఆర్ఓలకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించే రాజకీయ పార్టీలు ముందుగానే సంబంధిత ఎస్హెచ్ఓలకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రచార సమయంలో బాణాసంచాలు వంటివి ఉపయోగించరాదన్నారు. టీమ్స్ తనిఖీ సమయంలో నగదు, మద్యం, వివిధ రకాల ఆర్టికల్ సీజ్ చేసినప్పుడు వాటిని రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. తనిఖీ సమయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా పరిశీలించాలని, ఏది కూడా సక్రమంగా పరిశీలించకుండా సీజ్ చేయరాదని సంబంధిత టీమ్స్ అధికారులను ఆదేశించారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ టీమ్స్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు, వీడియో కవరేజ్, వెబ్ కాస్టింగ్ ఉంటుందని, దానికి సంబంధించి లింక్ జిల్లా ఎన్నికల అధికారికి మరియు ఎస్పీ లింక్ అయి ఉంటుందని తెలిపారు. ఈ నెల 18 నుండి బార్డర్ చెక్ పోస్ట్ నందు అదనంగా సిబ్బందిని నియమించడం జరుగుతుందని తెలిపారు. ఏదైనా కానీ సరైన ప్రూఫ్ ఆధారాలు లేకుంటేనే సీజ్ చేయాలన్నారు. ఇతర రకాల మద్యం, ఆర్టికల్స్ వంటి వస్తువులను ముందుగా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో భద్రపరచాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్, బ్యాంక్, పోస్టాఫీస్ అధికారులు మరియు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీ టీమ్స్ నోడల్ ఆఫీసర్లు, వారికి కేటాయించిన సహాయక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రాలో నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజున ఉగాదికి పొంగనూరులో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయం ముస్తాబైంది. కొత్త సంవత్సరం రోజు శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోవడానికి భక్తులు ఆలయానికి పోటెత్తుతారు. 9వ తేదీన ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని వేకువజామునే శ్రీవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, విశేష పూజల అనంతరం ఉదయం 7 నుండి కళ్యాణ వెంకన్న దర్శనం ఉంటుంది. కార్యక్రమాలు టీటీడీ పర్యవేక్షణలో జరగనున్నాయి. రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సున్నీ అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ ఇనాయతుల్లా షరీఫ్ తెలిపారు. సోమవారం రాతి మసీదులో కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రార్థనలకు సంబంధించి వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో బాబా, ఫక్రుద్దీన్, అంజాద్, కాదర్వల్లి, ఇర్ఫాన్, గౌస్, అస్గర్, అయ్యూబ్, కాజా, ఇలియాస్, రిజ్వాన్, జావేద్ తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। सारे पुंगनुर शहर के मुसलमान भाइयों को
सुन्नी अंजुमन कमेटी के जानिब से ये इत्तला दी जाती है कि ईद उल फितर की नमाज चाँद नज़र आने के बाद ठीक 8:30 बजे पोस्ट ऑफिस के पास जमा हो जाइए। ईद उल फितर की नमाज जूनियर कॉलेज ग्राउंड में ठीक 9 बजे मुकर्रर की गई है। इसलिए सारे मुसलमान भाइयों अपने अपने फारिगों से रेडी होकर ठीक 8:30 बजे पोस्ट ऑफिस पर आ जाइए। अख्तर सलाम, सुन्नी अंजुमन कमेटी पुंगनूर। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम पुंगनूर शहर के मुसलमानों को ईद उल फितर की मुबारकबाद दी जाती है और ये इत्तला दी जाती है जैसे ही ईद उल फितर की नमाज के चाँद नज़र आएंगे उसी दिन सुबह 8:30 बजे संगीन जामी मस्जिद पोस्ट ऑफिस के पास तमाम हजरात को जमा हो जाना है और ठीक 9 बजे NS पेट ग्राउंड में ईद उल फितर की नमाज अदा की जाएगी। तमाम पुंगनूर के मुसलमानों से ये गुजारिश की जाती है कि अपने अपने कामों से फारिग होकर आप 8:30 बजे ठीक पोस्ट ऑफिस के पास जमा हो जाए और वहाँ से जमात होते हुए ठीक 9 बजे ग्राउंड के पास ईद उल फितर की नमाज अदा की जाएगी। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండలంలోని చెదల గ్రామానికి చెందిన రాజారెడ్డిని నియమిస్తూ జిల్లా అధ్యక్షులు KRJ భరత్ నియామకపు ఉత్తర్వులు పంపారు. ఈ ఉత్తర్వులను మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా రాజారెడ్డి అందుకున్నారు. రాజారెడ్డి మాట్లాడుతూ పార్టీని పటిష్టపరిచేందుకు అన్ని గ్రామాలలో పర్యటించి తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. తనను నియమించినందుకు మంత్రి పెద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో పుంగనూరు విద్యార్థులు ప్రతిభ చూపారు. లయన్స్ క్లబ్ పాకాల ఆధ్వర్యంలో తిరుపతి చెస్ అసోసియేషన్ పాకాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం నిర్వహించబడిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో పుంగనూరు నుంచి 12 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో అండర్ 13 బాలికల విభాగంలో భువికీర్తి 7వ తరగతి విజయవాణి పాఠశాల రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి ట్రోఫీ మరియు రివార్డు 600 రూపాయలు గెలుచుకుంది. అండర్ 15 బాలికల విభాగంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో చదివే ఉషశ్రీ 8వ తరగతి, వనిత 9వ తరగతి, నవ్యశ్రీ 8వ తరగతి విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థాయి ట్రోఫీలు మరియు రివార్డులు గెలుచుకున్నారని గురుకులం ఆచార్య మణికంఠ కామటం తెలిపారు. ఈ విషయానికి ముఖ్య కారణం పాఠశాల సిబ్బంది సహాయ సహకారాలు, తల్లిదండ్రుల ప్రోత్సాహకాలు మరియు పుంగనూరు లయన్స్ క్లబ్ తోడ్పాటునని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పుంగనూరు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ విరూపాక్షి మారెమ్మ సోమవారం అమావాస్య పూజల్ని అందుకుంది. వేకువజామునే మారెమ్మకు అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, విశేష పూజల్ని అర్చకులు నిర్వహించిన అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి అన్నం పెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అమ్మ అన్నదాన ట్రస్ట్ సభ్యులను అభినందించారు ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి. పుంగనూరు పట్టణంలోని ఇందిరా కూడలిలో సోమవారం మధ్యాహ్నం అమ్మ అన్నదాన ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఎంతో మంది ఆకలితో ఉంటారని, వారిలో కొంతమంది ఆకలినైనా తీర్చాలనే ఉద్దేశంతో
కొంతమంది కలిసి అమ్మ అన్నదాన ట్రస్టును ఏర్పాటు చేసి ప్రతి సోమవారం మధ్యాహ్నం అన్నదానం చేస్తున్నామని, ఇప్పటికీ 22 వారాలు గడిచినా నిర్విరామంగా కొనసాగిస్తూ వస్తున్నామని తెలిపారు. మేము తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన దాతలకు మరియు కేసీటీవీ వారికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ట్రస్ట్ సభ్యుడైన దాసరి రాఘవరాయల్ తన తల్లిదండ్రుల పేరు మీద ఉగాదిని పురస్కరించుకుని పేదలకు వస్త్రదానం చేశారు. మేము తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన దాతలకు మరియు కేసీటీవీ వారికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, త్రిమూర్తి రెడ్డిలు మాట్లాడుతూ ఒక మంచి ఆలోచనతో పులినాడు యువకులు ముందుకు వచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసి పలువురి ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలిచారన్నారు. పేదలకు అక్షయ పాత్రల అమ్మ అన్నదాన ట్రస్ట్ మారిందన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం అనేది ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి మనం కడుపు నిండా అన్నం పెట్టినట్లయితే అంతకన్నా మించినటువంటి భాగ్యం మనకుండదు. అందులో ముఖ్యంగా ఈరోజు పులినాడు అమ్మ సభ్యులు ప్రతి సోమవారం నాడు మధ్యాహ్నము దాదాపుగా 250 మందికి గాను భోజన సౌకర్యం కల్పిస్తున్నారు మన ముడుపు సరుకుల్లో. ఈ కార్యక్రమము దాదాపుగా 22 వారాలుగా కొనసాగుతోంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి వారు సోమవారం నాడు సంతకు వస్తుంటారు ఎక్కువ మంది. వాళ్ళకి సరైన సౌకర్యం భోజనాలు ఇక్కడ దొరకకపోవచ్చు. అందులో భాగంగా వాళ్ళ యొక్క ఆకలిని గుర్తిరిగి ఈ అమ్మ సభ్యులు, అన్నదాన సభ్యులు వాళ్ళకి భోజనం పెట్టడం అనేది చాలా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఎవరైనా కూడా ముందుకొచ్చి వాళ్ళతో కలిసి పాలు పంచుకోవచ్చని మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఇంతటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా మన అమ్మ అన్నదాన కార్యక్రమ సభ్యులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పుంగనూరులో ఇంకా ఏమైనా సేవా కార్యక్రమాలు చేయాలంటే మీరు కూడా ఇంట్రెస్ట్ అయితే వచ్చి ఆ యొక్క అమ్మ అన్నదాన సభ్యుల్ని కలవాల్సిందిగా మీకు కేసీటీవీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా ఈనాడు రేపు జరగబోయేటువంటి ఉగాది శుభాకాంక్షలు మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. గత 22 వారాలుగా అమ్మ అన్నదాన కమిటీ సభ్యులు నిర్విరామంగా ప్రతి సోమవారము వారి చేతనైనంత ఏదో కొద్దిమందికి మనము అన్నాన్ని పెట్టాలనే దృఢమైన సంకల్పంతో ఒక మహత్తర కార్యాన్ని మొదలుపెట్టారు. అయితే ఈరోజు వటవృక్షమై సుమారు ఈరోజు 250-300 మందికి అన్నాన్ని పెట్టే స్థితికి చేరుకున్నారు. ఒక 20 మంది సభ్యులు తలా ఒక 300 రూపాయలు వేసుకొని ఒక నిధిని పోగు చేసుకొని ప్రతి వారం 300 కట్టేటట్టు మళ్ళా వచ్చే దాతల సహకారంతో ఒక మహత్తర కార్యాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ అన్నప్రసాదాన్నే కాకుండా ఆ నాటి పరిస్థితుల్ని దాటి స్థితిగతుల్ని అర్థం చేసుకొని ఇంకా ఏదైనా సహకారం అందించాలా అనే ఉద్దేశంతో ఈరోజు దాసరి రాఘవ గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థము రేపు ఉగాది పర్వదినం రోజున ఒక పేదలకి ఆ రోజు పండగ రోజు నూతన వస్త్రాలు ధరింపజేసుకొని వాళ్ళు ఆనందంగా పండగ జరుపుకోవాలని సుమారు 40-50 మందికి ఈరోజు అన్నదాన సభ్యులు అమ్మ అన్నదాన సభ్యులతో ఆయన కూడా ఈ కమిటీలో సభ్యుడే. ఆయన కూడాను కలిసి ఈరోజు ఒక 50 మందికి ఆ వస్త్రాలు అందజేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ నిరంతర కృషికి వీళ్ళ త్యాగ గుణానికి ఇంకోటి ముఖ్య విషయం ఏమిటంటే వీళ్ళంతా అన్నదాన కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు కోటీశ్వరులేమి కాదు. ప్లస్ వయసులో కూడా చాలా పెద్దవాళ్ళు కూడా ఏమి కాదు. వయసులో చిన్నవాళ్ళైనాను ఆర్థికంగా చిన్న స్థాయి వాళ్ళైనా కూడా ఒక పెద్ద స్థాయి మనస్తత్వంతో ఇంతటి మాత్ర కార్యాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీనికి చరణ్ సార్ అప్పుడే తెలియజేశారు. ఇంతటి మహత్త కార్యం చేస్తున్నటువంటి వారికి మీరు కూడా నగరంలో ఉన్నటువంటి ఏదైనా దాతలు మీ జన్మదినాన్నో లేదంటే మీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థమో ఇలాంటి శుభ సందర్భాల్లో వాళ్ళకి తోడ్పాటు అందించాలంటే కనుక వాళ్ళని కలిసి ఇంకా వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి తోడ్పాటు అందించాలని చెప్పి కేసీటీవీ ద్వారా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాము. వారికి ఇంకాను మంచి కార్యాలు చేసే శక్తిని సామర్థ్యాన్ని ఆ పరమేశ్వరుడు అందించాలని కోరుకుంటూ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపానికి గురై వాలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేసీపల్లి పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న 10 మంది వాలంటీర్లు వచ్చి రాజీనామా పత్రాలను సంబంధిత అధికారులకు అందజేసి రేపటి వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. నేను గత 5 సంవత్సరాలుగా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి వాలంటీర్గా పనిచేస్తున్నాను.
మాకు ఇచ్చే 5,000 గౌరవ వేతనంతో మాకు సంబంధించిన ప్రతి 50 ఇండ్లకి ప్రతి పథకము కులం మతం పార్టీలు అతీతంగా ప్రతి పథకాన్ని నేను చేరవేస్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి మేము చేసే సేవలను రద్దు చేయడం వలన మనస్తాపానికి గురయ్యి మేము ఈరోజు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాము. అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు నా వంతు కృషి నేను చేస్తాను. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మాకు వాలంటరీగా అవకాశం ఇచ్చినప్పటి నుండి మేము మా 50 కుటుంబాలకి సేవలు అందిస్తూ పథకాలన్నీ వాళ్ళ ముంగిట చేరుస్తూ ఎంతో సంతోషంగా పార్టీ కోసం పనిచేస్తున్నాము. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కి మా మీద ఫిర్యాదు ఇచ్చి తెలుగువారి సంస్కృతికి ప్రతీక ఉగాది సకల శుభాలకు తొలిమెట్టుగా భావిస్తారు. ఈ పర్వదినాన అనేక కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా అవసరమయ్యే పూజా సామాగ్రిని ప్రజలు కొనుగోలు చేశారు. దీంతో సోమవారం పొంగనూరు పట్టణం ప్రధాన మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి. పూల మార్కెట్లలో అడుగు తీసి అడుగు వేయాలని పరిస్థితికి మారాయి. పట్టణమంతా జనసంద్రంగా మారింది. దీంతో ట్రాఫిక్ కూడా స్తంభించింది. పూజా సామాగ్రి, పండ్లు, కొబ్బరికాయలు, పువ్వుల ధరలు అమాంతం పెరిగాయి. ధరలు పెరిగినా తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ మంది కొనుగోలు చేశారు. కూరగాయల ధరలు కూడా పెరిగాయి. మరోవైపు బంగారం, వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కలకలలాడుతూ కనిపించాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మకండి. ఎన్నికల ప్రచార సమావేశాల్లో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నెలకొన్న ఉగాది శోభ, జనాలతో కిక్కిరిసిన పొంగనూరు, అమాంతంగా పెరిగిన పూల ధరలు. అక్షయ పాత్రగా మారుతున్న అమ్మ అన్నదాన కార్యక్రమం. అనుమతులు ఉన్నా సరే వాహనాలను తనిఖీ చేయాలి. జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.